ఇండియాలో డీలిమిటేషన్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తుంది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన అంటే జనాభాలో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియని డీలిమిటేషన్ అంటారు. ఇది పాపులేషన్ లో వచ్చే చేంజెస్ ని బేస్ చేసుకుని నియోజకవర్గాలను అడ్జస్ట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇన్షూర్ దట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీల కోసం రిజర్వ్ చేయాల్సిన సీట్ల సంఖ్యను కూడా నిర్ణయిస్తుంది. అసలు ఈ డీలిమిటేషన్ ఎందుకు, ఎప్పుడు చేస్తారు? టు ప్రొవైడ్ ద ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఈక్వల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ బై కన్సిడరింగ్ ద రీసెంట్ ఫిగర్స్ ఆఫ్ సెన్సస్. పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ నియోజకవర్గాల బౌండరీస్ ని రివ్యూ చేసి పునర్విభజన చేస్తారు. ఇది కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 82 అండ్ 170 ద్వారా ఎవ్రీ సెన్సస్ తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మన ఇండియాలోని ప్రతి ఎంపీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ని రిప్రజెంట్ చేయట్లేదు. ఎగ్జాంపుల్, బీహార్ అండ్ రాజస్థాన్ లో ఒక ఎంపీ 31 లాక్ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు అండ్ అలాగే కేరళలో ఒక ఎంపీ జస్ట్ 15 లాక్ పీపుల్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇది డెమోక్రటిక్ ఈక్వాలిటీకి కరెక్ట్ కాదు. అయితే పాపులేషన్ ని బేస్ చేసుకుని పునర్విభజన చేయడం వల్ల ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ కి ఎక్కువ ఎంపీ సీట్స్ వస్తాయి, అలాగే తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ కి తక్కువ ఎంపీ సీట్స్ వస్తాయి. అయితే పాపులేషన్ ని కంట్రోల్ చేయమని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ మాటలు విన్న సౌత్ ఇండియా పాపులేషన్ అయితే కంట్రోల్ చేయగలిగింది. కానీ దానివల్ల పార్లమెంట్ లో సౌత్ ఇండియా సీట్స్ తగ్గిపోతాయి అండ్ అలాగే పార్లమెంట్ లో సౌత్ ఇండియా రీప్రజెంటేషన్ కూడా తగ్గిపోతుంది. గమనించిన డీలిమిటేషన్ కమిషన్ 1972లో జరిగిన డీలిమిటేషన్ ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ ని ఫిక్స్ చేసి 26 ఇయర్స్ వరకు మార్చకూడదు అని చెప్పారు. మళ్ళీ 2002లో అరేంజ్ అయిన డీలిమిటేషన్ కమిషన్ 2001 సెన్సస్ ని బేస్ చేసుకుని ఒక డెసిషన్ కి వచ్చారు. 1971లోని సీట్స్ ని కంటిన్యూ చేస్తూ 2001 సెన్సస్ ని బేస్ చేసుకుని కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ ని రీడిఫైన్ చేశారు. అలా కాకపోయింటే పాపులేషన్ ని కంట్రోల్ చేసిన స్టేట్స్ కి తక్కువ సీట్స్, అలాగే పాపులేషన్ ని కంట్రోల్ చేయని స్టేట్స్ కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండును. ఇప్పటికీ ఆ డిఫరెన్స్ అలాగే ఉందనుకోండి. మళ్ళీ 2026 వరకు డీలిమిటేషన్ చేయకూడదు అని చెప్పింది. అందుకే ఇప్పుడు చేయాల్సి వచ్చింది.